ఇక ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా ఎస్ఎల్ఆర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా ఎస్ఎల్ఆర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టు నేత మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శంకరి, మావోయిస్ట్ పార్టీ నిర్మూలన లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ దండకారణమంతా వార్ జోన్ గా మారిన పరిస్థితి ఉంది. ఇవాళ గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో డివిజనల్ కమిటీ మెంబర్, కీలక మావోయిస్టు నేత హైతు అలియాస్ యోగేష్ కోర్సా హతమయ్యారు. అతను సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ టీమ్ కమాండర్ గా ఉన్న వ్యక్తి, చాలా కీలక మావోయిస్ట్ నేత. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పాటు పలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోపక్క మావోయిస్ట్ కీలక నేతలే టార్గెట్ గా కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలు 13వ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో ఉన్న నీలం సారాయి, డోబీ గుట్టలను పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు ఆక్యుపై చేసినాక అక్కడి నుంచి కర్రెగుట్టలు చేరాలంటే మరో 45 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్ట్ పార్టీలో తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉండడంతో తెలంగాణ నేతలంతా, అధికార ప్రతిపక్ష పార్టీలు తెలంగాణకు చెందిన వారంతా కూడా వారిని రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు, వారికి మద్దతుగా ఉన్నారు అంటూ కూడా విజయ్ శర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బోర్డర్లో తెలంగాణ గ్రౌండ్స్ పూర్తి స్థాయిలో వాళ్ళు మానిటర్ చేయడం లేదంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అంటే మావోయిస్ట్ అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలను ఎట్టి పరిస్థితిలో ఆపాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం, అదేవిధంగా రేవంత్ కూడా దీన్ని సామాజిక కోణంలో చూస్తున్నామంటూ కూడా తను చెప్పడం, ఒక ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్న వ్యక్తి చెప్పడం, కేకే కూడా లేఖ రాయడం, ఇవన్నీ చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి రాజకీయ పక్షాలన్నీ కూడా ఆపరేషన్ కర్రెగుట్టలు నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ బలగాలు, అక్కడ పోలీస్ అధికారులు కూడా కొంత తెలంగాణ నేతలపైన కామెంట్స్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ అంతా నివురు గప్పిన నిప్పులా ఉంది. మావోయిస్టు కీలక నేతలు ముఖ్యంగా చూస్తే కర్రెగుట్టల్లో కేంద్ర కమిటీకి సంబంధించిన చంద్రన్న, రామచంద్రారెడ్డి, సుజాత్ తో పాటు గెరిల్లా సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిడ్మా, అదేవిధంగా బెటాలియన్ కమాండర్ దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా కర్రెగుట్టలో ఉన్నారంటూ కూడా నిఘా వర్గాలు ఉన్నాయి. అయితే తెలంగాణ కమిటీ సేఫ్ గా అక్కడి నుంచి వారు ఎస్కేప్ అయ్యారని కూడా నిఘా వర్గాలు అనుమానిస్తున్న పరిస్థితుంది. మొత్తంగా చూస్తే ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలకమైన నేతల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితుంది. ఓవరాల్ గా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా వార్జోన్ గా మారిన పరిస్థితుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకటి వేలతో పెకిలించి వేస్తామన్న కేంద్ర హోంమంత్రి శబదం చూస్తే దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.